సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం కాకరకాయ చిప్స్ అనొచ్చు, పకోడీ అనొచ్చు. కాకరకాయ చిప్స్ కానీ పకోడీ ఏదైనా ఒకటి వెరైటీగా మనం చేసుకుందామండి. ఏ రకంగా చేస్తానో చూపిస్తానండి. ఇవన్నీ ఫ్రెష్ కాకరకాయలు నేను చేయితోటే కట్ చేశానండి. ఈ రకంగా కట్ చేశాను. షేపు కరెక్ట్గా రాదండి కాకరకాయ, మనం ఎంత చక్కగా చేసినా. ఇవ్వండి, నేను ఇంతకన్నా సన్నంగా నేను చేయలేకపోయానండి. చేస్తే ఇంకా చిరిగిపోతున్నాయి. ఇదిగోండి, మధ్య మధ్యలో ఇలా వస్తాయి అన్నమాట. ఎంత సన్నగా చేసినా ఈ టైప్లో వచ్చాయి. మనం ఈ ముక్కలన్నింటినీ కడుక్కునే కాకరకాయని కట్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ మళ్ళీ పుల్ల మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి ఒక పావు గంట అండి 15 మినిట్స్ మజ్జిగలో పెట్టాలి. కాస్త ఎక్కువ ఉప్పే వేయాలి. వేసిన తర్వాత పావు గంట పోయిన తర్వాత ముక్కలను బాగా పిండేసి ఒకసారి మళ్ళీ కడుక్కోవాలండి. కడుక్కొని అది గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. ఎండ ఉంటే ఎండలో ఒక 10 నిమిషాలు కొద్ది లైట్గా ఎండబెట్టుకోవాలి. ఎండ లేదనుకోండి నీళ్ళలోనే ఆరబెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద ఒక అరగంట. లేకపోతే మనకు అర్జెంటుగా కావాలి అనుకుంటే ఎండ లేదు ఫ్యాన్ వేయము అంటే అప్పుడు ఇలా క్లాత్ మీద వేసుకొని కడుక్కొని క్లాత్ మీద వేసుకొని మరొక క్లాత్ వేసుకొని ఇలా క్లాత్ వేసుకొని నొక్కాలండి. వాటర్ లేకుండా నొక్కి ఒక గంట వదిలేయాలి. గంట వదిలిస్తే నీరంతా పోతుంది. అప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూపిస్తాం. ఇదిగోండి, ఈ రకంగా నేను చేత్తో వేసుకున్నానండి. అంటే ఈ కాకరకాయ ముక్కలకు సరిపోయినట్టుగా వేసుకుంటున్నాను. మీరు గ్లాస్ తోటైనా కొలుసుకోవచ్చండి. ఇది మైదా అండి. ఇందాక మనం వేసింది శనగపిండి, అది 3 వంతులండి. అది 3 గ్లాసులు వేసుకోండి, 3 కప్పులు. ఇది 1 కప్పు. 1 కప్పు మైదా అండి, 1 కప్పు బియ్యం పిండి, 3 కప్పులు శనగపిండి. ఇది కార్న్ ఫ్లోర్ అండి. ఇది 1 భాగం అండి. 1 భాగం కొద్దిగా తగ్గినా పర్వాలేదండి. ఇప్పుడు మనం ఈ పిండి అంతా ఈ ముక్కలకు సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఏవైనా పర్వాలేదండి. కొత్తగా చేసిన వాళ్ళకి కొంచెం కలర్ కోసం పసుపు, సాల్ట్, కారం అండి. ఇది 2 స్పూన్లు కారం అండి. ఇది 3 మ్యాంగో కారం. కొద్ది మిరియాల పొడి. ఇది వేపిన జీరా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ అండి. ఇప్పుడు చల్లటి నీళ్ళు, మామూలు నీళ్ళు, నార్మల్ నీళ్ళే వేసుకొని కలుపుకోవాలండి. ఇవ్వండి, ఇప్పుడు ఈ రకంగా కలుపుకున్నాం మనం పిండి. ఇంతకన్నా లూజు కలపకూడదు. ఇంకా కలిపిన ఇంకా టైటే కలపవచ్చు. అయితే పిండి అంటదండి, ఇలా మనకు పట్టుకోదు అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే శుభ్రంగా బాగా ఇవ్వండి, కిందన పెట్టాను నేను ముక్కలు. అలా తీసేసి వేసుకోవాలి జాగ్రత్తగా. ఇక వేసానండి. ఆయిల్లో వేసేటప్పుడు పెద్ద గ్యాస్ పెట్టాలి. ఆయిల్ బాగా మరిగాక వేయాలి. వేసిన తర్వాత గ్యాస్ బాగా సిమ్ చేసేయండి. ఎంత సిమ్ చేసి మీరు ఎంత ఎక్కువసేపు వేపుకుంటే అంత క్రిస్పీగా వస్తుందండి. క్రిస్పీ వస్తుంది. కాకరకాయ పకోడీ అంటే అసలు ఎవరు నమ్మరండి. చేదు ఉండదు, కమ్మగా టేస్ట్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. కాకరకాయ ఇష్టపడిన వాళ్ళందరికీ ఇది వెంటనే చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ రకంగా చేసుకుంటే. చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం వేసుకుందాము. నేను ఆల్రెడీ వేసాను ఒక వాయ, మీకు చూపిద్దామని. గ్యాసు బాగా నూనె మరిగిన తర్వాత తగ్గించేయాలండి. కొంచెం పీస్కి మనకు ఆ పేస్ట్ అంటుకోవడం కొద్దిగా కష్టమే. చూసుకొని ప్రతి పీస్ అంటేటట్టు చూసి వేసుకోండి. మరి పిండి లూజ్ చేస్తే అంటుకుంటుంది, కానీ మెత్తగా వచ్చేస్తుంది. వెంటనే తినాలి బజ్జీ. ఇప్పుడు ఇది కాకరకాయ పకోడీ ఎలాగంటే 4-5 రోజులు ఉంటుంది నిల్వ. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 4-5 పీసులు తినొచ్చు. టీతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, మన ఇష్టం అండి. ఉట్నే స్నాక్ కింద తినొచ్చు. ఇది మై ఓన్ రెసిపీ అండి. ఇది నోట్లో రేగుతుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయండి. కాకరకాయ స్మెల్కి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. కాకరకాయ హెల్దీ కూడా. మనం వేసేవి కూడా అన్ని హెల్దీ పదార్థాలే వేసామండి, ఆయిల్ తప్పించి. కాకరకాయ పకోడీ రెడీ అయిందండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. నోట్లో నీరూరించే కాకరకాయ పకోడీ రెడీ.